నేడు ఆంధ్రప్రదేశ్ కు ప్రధాని మోడీ వెళ్లనున్నారు. సాయంత్రం విశాఖ చేరుకునున్నారు. ప్రధానికి గవర్నర్, సీఎం, మంత్రులు స్వాగతం పలుకనున్నారు. రేపు యోగా డే వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. 5 లక్షల మందితో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. యోగాసనాలు వేసే బీచ్ ప్రాంతంలో యుద్ధ నౌకలను ప్రదర్శించనున్నారు. నేడు ఆంధ్రప్రదేశ్ కు ప్రధాని మోడీ వెళ్లనున్నారు. సాయంత్రం విశాఖ చేరుకోనున్నారు. ప్రధానికి గవర్నర్, సీఎం, మంత్రులు స్వాగతం పలకనున్నారు. రేపు యోగా డే వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. 5 లక్షల మందితో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. యోగాసనాలు వేసే బీచ్ ప్రాంతంలో యుద్ధ నౌకలను ప్రదర్శించనున్నారు. నేడు ఆంధ్రప్రదేశ్ కు ప్రధాని మోడీ వెళ్లనున్నారు. సాయంత్రం విశాఖ చేరుకోనున్నారు. ప్రధానికి గవర్నర్, సీఎం, మంత్రులు స్వాగతం పలకనున్నారు. రేపు యోగా డే వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. 5 లక్షల మందితో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. యోగాసనాలు వేసే బీచ్ ప్రాంతంలో యుద్ధ నౌకలను ప్రదర్శించనున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ లైవ్ ద్వారా అందిస్తారు. సూర్యప్రకాష్, ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా విశాఖ బీచ్ లో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అక్కడి విశేషాలు ఏంటి? అయితే పూర్తిగా అయితే కనిపించడం జరుగుతుంది. రేపు జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం సంబంధించి నరేంద్ర మోడీ విశాఖ ప్రాంతం అయితే రావడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ రోజు అయితే బీహార్ అలానే ఒడిశా ప్రాంతాల్లో అయితే నరేంద్ర మోడీ ప్రయాణించిన తర్వాత అక్కడ పర్యటన ముగించుకొని సాయంత్రం 6:30 సమయానికి అయితే విశాఖ కేంద్రంలో అయితే విశాఖ ఐఎన్ఎస్ డ్రాగన్ అయితే చేరుకోవడం జరుగుతుంది. అందుకు సంబంధించి దాదాపు భారీ ఏర్పాట్లు అయితే విశాఖ నగరం అంతా కూడా కేంద్ర రాష్ట్ర స్థాయి అధికారులంతా కూడా పూర్తి చేయడమే జరుగుతుంది. ప్రస్తుతం మనం ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో ఉన్నాము. రేపు ఇక్కడ 25,000 మందితో ఏదైతే పూర్తిగా సూర్య నమస్కారాలను అయితే చేయడానికి అయితే ఈ యొక్క ప్రాంతాన్ని సిద్ధం చేశారు. దాదాపు ఇదే ప్రాంతానికి ఇప్పుడు చూస్తున్న విజువల్స్ ఏవైతే ఉన్నాయో ఆ విజువల్స్ ప్రాంతానికి రేపు మోడీ అయితే ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా దానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లంతా కూడాను రాష్ట్ర స్థాయి అధికారులతో పాటు ప్రస్తుతం జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఇదే ప్రాంతంలో ఉంటూ వాటిని పర్యవేక్షించడం జరుగుతుంది. దాదాపు పెద్ద పెద్ద ఫ్లడ్ లైట్స్ ని ఏర్పాటు చేసి మొత్తం 326 కంపార్ట్మెంట్స్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. 326 కంపార్ట్మెంట్స్ లో ఒక్కో కంపార్ట్మెంట్ లో 1000 మంది చొప్పున అయితే లోపల కూర్చునే విధంగా అయితే వాళ్ళు యోగాసనాలు వేసేందుకు వెసులుబాటు అయితే కల్పిస్తున్నారు. వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఒక టీ షర్ట్ అలానే స్నాక్స్ బాక్స్ తో పాటు మ్యాట్, యోగా మ్యాట్ ఏదైతే ఉంటుందో అది కూడా అందించడానికి అయితే జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు 5 లక్షల మంది అయితే పాల్గొనే ఈ యొక్క యోగా దినోత్సవాన్ని అయితే అంతా కూడా సిద్ధం చేసుకోవడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఇప్పటికే ఈ యొక్క
ఆర్క బీచ్ నుండి భీముల బీచ్ వరకు 26.4 కిలోమీటర్ల పరిధిలో ఏదైతే ఉందో ఆ 24 కిలోమీటర్లు మొత్తం కూడా ఆ బీచ్ కారిడార్ సంబంధించి మొత్తాన్ని కూడా కమాండోస్ ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. ఎక్కడైతే మోడీ ఉంటారో ఆ ప్రాంతంతో పాటు ఈ యొక్క ఆంధ్ర యూనివర్సిటీ కూడాను మొత్తం కూడా కమాండోస్ చేతిలో అయితే ఉండడం అవుతుంది. వాళ్ళు దీన్ని మొత్తాన్ని కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసుకొని ముఖ్యంగా భారీ భద్రత అయితే కల్పించవలసి జరుగుతుంది. మరోవైపు మనం చూసుకుంటే కోస్టల్ ఏరియాలో కోస్టల్ కారిడార్ మొత్తం అవతల మొత్తం అంతా కూడా సముద్రం ఉండడంతో సముద్రం నుండి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా దాదాపు అన్ని ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది. ఎత్తన ఒకరిని కూడా ఇందులో అందంగా కనిపించేది ఏమైనా ఉంది అంటే రేపు ఉదయం ఆ బీచ్ రోడ్ మొత్తంలో కూడా బీచ్ లో ఎక్కడైతే బీచ్ తీరం సాగర్ తీరం ఉందో ఆ సాగర్ తీరంలో నీట్ గా అయితే మనకు వ్యూస్ కనిపించే విధంగా యుద్ధ నౌకలను కూడా సిద్ధం చేశారు. అలానే రేపు మార్నింగ్ ఫ్లైట్ ఫస్ట్ ఫ్లైట్ అనే దీంతో అయితే యుద్ధ విమానాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆ యుద్ధ విమానాలతో పూలు జల్లి అక్కడి నుండి యోగా కార్యక్రమాన్ని ప్రారంభించడం అయితే జరుగుతుంది. మోడీ ఇందుకు కావాల్సిన మోడీ రాకకు మొత్తం కూడా అన్ని సిద్ధం చేయడం జరిగింది. దాదాపు రాష్ట్ర క్యాబినెట్ మొత్తం కూడా విశాఖ నగరంలో అయితే పలు హోటల్లో బస చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 10 గంటలకు నారా లోకేష్ అలానే మంత్రి నారా లోకేష్ రాబోతున్నారు. అలానే 2 గంటలకైతే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకుంటున్నారు. సాయంత్రం 6 గంటల సమయానికి అయితే సీఎం చంద్రబాబు నాయుడు చేరుకొని ఐఎన్ఎస్ జాగ్రత్త చేరుకొని అక్కడ మోడీకి స్వాగతం పలకడానికి అయితే వెళ్తారు. ఇదంతా ఒక ఎత్తు అయితే పహల్గామా దాడిలో ఎవరైతే చంద్రమౌళి చనిపోయారో ఆయన ఫ్యామిలీని కూడా వాళ్ళకి ఆహ్వానం మోడీకి ఆహ్వానం పలికే విధంగా అయితే అధికారులు అయితే ఆమె పేరుని కూడా సిద్ధం చేశారు. ఆమె కూడా మోడీని ఆహ్వానం పలకడానికి అయితే ఐఎన్ఎస్ జాగ్రత్త చేరుకోవడం. దాదాపు కూటమి నాయకులతో పాటు పహల్గామా దాడిలో మృతి చెందిన చంద్రమౌళి కుటుంబాన్ని కూడా అక్కడ తీసుకొచ్చే ప్రయత్నం అయితే అధికారులు స్వాగతం పలికేందుకైతే అధికారులను సిద్ధం చేశారు. అలానే ఇప్పటికే సిఎస్ కూడా ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర సిఎస్ అయితే ఇక్కడికి వచ్చి మొత్తం పర్యవేక్షణ అయితే పరిశీలించడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని కూడా ఉండే విధంగా ఇప్పుడు మనం విజువల్ అయితే చూడొచ్చు. ప్రతి ఒక్కటి కూడా మ్యాపింగ్ కూడా చేసిన అయితే మనకు కనిపిస్తుంది. ఒక్కొక్క మ్యాచ్ పెట్టి ఆ మ్యాచ్ సైజ్ ఎంత ఉంటుందో ఆ సైజ్ లో కూర్చోబెట్టి ఒక్కొక్కరిని కూర్చే విధంగా అయితే కూర్చునే విధంగా ఇక్కడ యోగాసనాలు వేసే విధంగా అయితే ఉంది. ఇక్కడ 326 కంపార్ట్మెంట్లు ఏవైతే పెట్టారో ప్రతి కంపార్ట్మెంట్ లో కూడా దాదాపు ఒక ట్రైనర్ తో పాటు ఒక మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళని కూడా పెట్టడం అయితే జరిగింది. అక్కడితో అలానే ఒక ఎస్ఐ స్థాయి అధికారిని కూడా ఒక్కొక్క కంపార్ట్మెంట్ కి కూడా కేటాయించడం జరిగింది. దాదాపు 12,670 మంది పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా విశాఖ నగరంలో గస్తీ కాస్తుంది. ట్రాఫిక్ ఆంక్షలతో ప్రజలు కొంత ఇబ్బంది పడుతున్నా కూడా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ లో మన పేరుంటే చేరుతుందని అయితే విశాఖ నగర ప్రజలు కూడా సహకరిస్తున్నారని అయితే స్థానికంగా జిల్లా అధికారులకు కావచ్చు అలానే సిపి కూడా తెలియజేస్తున్నారు. కొన్ని ఇబ్బందులు అయితే ట్రాఫిక్ విషయంలో ఉంది కానీ ప్రస్తుతం దీనికి సంబంధించి యోగా కార్యక్రమాలు చేయడంతో వేడుకలు ఘనంగా చేయడం కోసం మేము సైతం సహకరిస్తామని విశాఖ ప్రజలు తామైతే రావడం జరుగుతుందని చెప్తున్నారు. అలానే అల్లూరు జిల్లా పాడేరు, మన్యం జిల్లా పార్వతీపురం ప్రాంతం నుండి కూడా ప్రస్తుతం ఉదయం 6:30 నుండి 7 గంటల సమయంలోనే బస్సులన్నీ కూడా బయలుదేరి విశాఖ నగరం సాయంత్రం సమయానికి అయితే చేరుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళకి బస చేయడానికి అయితే జిల్లా యంత్రాంగం కొన్ని చోట్ల గ్రౌండ్స్ లో వాళ్ళకి బస చేయడానికి అయితే ఏర్పాట్లు కూడా చేశారు. దాదాపు బయట నుండే పక్క జిల్లాల నుండి 2 లక్షల మంది వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఆ 2 లక్షల మందికి కూడా బయట ఉండకుండా ఇబ్బందులు లేకుండా టాయిలెట్స్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. పూర్తిగా 3,200 టాయిలెట్స్ అయితే జిల్లా యంత్రాంగం సిద్ధం చేసింది. ప్రతి 100 మందికి ఒక టాయిలెట్ ఉండాలనే విధంగా అయితే అలానే బీవీఐపీస్ కానీ లోకల్ క్యాడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే వాళ్ళ ఎక్కడే ఉంటారో అక్కడ నుండి మాత్రం వాళ్ళు చేసుకునే విధంగా అయితే వాళ్ళ ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది. ఎక్కడికక్కడ కూడా ఇప్పుడు విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో అయితే దాదాపు మొత్తం కూడా మ్యాథ్స్ తో లింక్ అవుతారు. ఇది ఒక జర్మన్ టెక్నాలజీకి సంబంధించిన మ్యాథ్స్ ఇది. ఈ జర్మన్ టెక్నాలజీకి సంబంధించిన యొక్క మ్యాథ్స్ మొత్తం కూడా ఎటువంటి గాలి వచ్చినా సరే ఈ అత్యధికంగా వర్షపు జల్లులు పడినా కూడా ఎవరు తడవకుండా ఉండే విధంగా అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ యొక్క ఏర్పాట్లు అయితే దాదాపు నెల రోజుల నుండి కూడా యోగాంధ్ర అనేది మే 21 నుండి అయితే ప్రారంభం చేశారు. అప్పటి నుండే కూడా ఎక్కడెక్కడ పర్యవేక్షణ చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని కూడా దాదాపు అధికారులు పర్యవేక్షణ చేసి బీచ్ రోడ్ మొత్తం కూడా 26.4 కిలోమీటర్ల బీచ్ రోడ్ ఏదైతే ఉందో ఆర్కే బీచ్ నుండి భీముల వరకు కూడా ఏర్పాటు చేశారు. అలానే ప్రత్యామ్నాయంగా ప్లాన్ బి వర్షం కానీ ఏమైనా అక్కడ అనీజీగా ఉంటే ఆ ప్లేస్ ని కాస్త ఇక్కడికి మార్చే విధంగా
ప్రధాని ఇక్కడ పాల్గొనే విధంగా కూడా ప్లాన్ బి గా అయితే ఆంధ్ర యూనివర్సిటీ తీసుకోవడం జరిగింది. అదంతా 2 రికార్డ్స్ సృష్టించడానికి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్నారు. 5 లక్షల మందితో యోగా చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఎలా అయితే నమోదు చేయాలి, అలానే 25,000 మందితో సూర్య నమస్కారాలు, అది కూడా గిరిపుత్రులు ఏజెన్సీ ప్రాంతం నుండి వచ్చే వాళ్ళని తీసుకొచ్చి 25,000 మందితో ఈ యొక్క ప్రాంతంలో ఇప్పుడు మనం చూస్తున్న ఈ విజువల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ వాళ్ళని పెట్టి 25,000 మందితో ఒకేసారి సూర్య నమస్కారాలు చేయించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రేపు ఉదయం 6 గంటల సమయానికి అయితే అక్కడ ప్రధాన వేదిక ఏదైతే ఆర్కే బీచ్ ప్రాంతంలో ఉందో ఆర్కే బీచ్ ప్రాంతంలో అక్కడ మోడీతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే పాల్గొబోతున్నారు. పవన్ కళ్యాణ్ అక్కడ పాల్గొని దాదాపు అన్ని ఏర్పాట్లు కూడా అక్కడ ఎవరెవరైతే డయస్ పైన ఉండాలో వాటికి సంబంధించి ఏర్పాట్లు కూడా జిల్లా యంత్రాంగం పూర్తి చేసిందని మనకు పూర్తిగా అర్థమవుతుంది. ప్రస్తుతం మొత్తం కూడా సీఎం ఎక్కడెక్కడైతే పర్యటిస్తారో ఎక్కడెక్కడైతే ఉంటారో అదంతా కూడా కమాండర్స్ చేతిలో అయితే ఉంది. ప్రస్తుతం ఆ పరిధిలోకి కూడా ఎవరిని రాణించే పరిస్థితి లేదు, ఎవరిని కూడా అనుమతించుకోమనే విషయాన్ని కూడా వాళ్ళు పూర్తిగా తెలియజేయాలి. డీజీపీ స్థాయి ర్యాంక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే ఆ ప్రాంతానికి అనుమతించడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడైతే చూడొచ్చు బయట టాయిలెట్స్ ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా అయితే టాయిలెట్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా కూడా కట్టుదిట్టమైన భారీ ఏర్పాట్లు ఇక్కడంతా చేస్తూ వచ్చే 326 కంపార్ట్మెంట్స్ కి దాదాపు 3,26,000 మంది పాల్గొనే ఈ యొక్క ప్రాంతం మొత్తాన్ని కూడా వాళ్ళ ఆధీనంలో తీసుకొని మొత్తం అన్ని ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ప్లెయిన్ గ్రౌండ్స్ ఏవైతే ఉంటాయో ఖాళీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్సే కాకుండా అలానే స్టేడియం కావచ్చు, మన విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ స్టేడియం కావచ్చు, అలానే కాలేజ్ గ్రౌండ్స్ కావచ్చు, గీతం కాలేజ్ గ్రౌండ్స్ కావచ్చు, ఈ అన్ని గ్రౌండ్స్ లో కూడా యోగాంధ్ర నిర్వహించడానికి అయితే యోగాసనాలు వేయడానికి అక్కడ కూడా భారీ ఏర్పాట్లు చేశారు. కానీ వీళ్ళందరూ కూడా చేరుకునేటప్పుడు ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా దాదాపు ప్రస్తుతం ఇప్పటి నుండే భారీగా అయితే ప్రజల్ని తరలించేందుకు పక్క జిల్లాల నుండి వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారు. ప్రతి ఒక్క సచివాలయం కూడా ఒక యూనిట్ గా తీసుకోవడం జరిగింది. ఒక్కొక్క యూనిట్ పరిధిలో అయితే వాళ్ళకి ఆఫీసర్స్ 3 ఆఫీసర్స్ ని కేటాయించడం, ఆఫీసర్స్ తో పాటు కూటమి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క పార్టీ నుండి ఇద్దరు దాదాపు 9 మందిని అయితే కేటాయించారు. ఈ 9 మంది కూడా దీనికి సంబంధించి వాళ్ళు ఏర్పాటు పర్యవేక్షించి ఒక్కొక్క సచివాలయం నుండి వాళ్ళు మొబిలైజేషన్ చేసి ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీపిక. రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ.